రికార్డులకు మారు పేరు రెబల్. ప్రభాస్ వస్తున్నాడు అంటే రికార్డులు బద్దలు కాకుండా ఉంటాయా? పైగా పాన్ ఇండియా స్టార్. అందుకే రిలీజ్ కు ముందు సైలెంట్ గా కనిపిస్తాడు. సరిగ్గా రిలీజ్ టైం కు చుక్కలు చూపిస్తాడు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో హృతిక్ కు అలాంటి చుక్కలే కనిపిస్తున్నాయి. ఇయర్స్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ డేంజర్ లో పడ్డాయి. ఈ ఏడాది బాలీవుడ్ లో అతిపెద్ద హిట్ ఫిల్మ్ ఫైటర్. ఈ సినిమా తొలి రోజు వసూళ్లు దాదాపు 25 కోట్లు. ఇప్పటికీ ఈ ఓపెనింగ్ ను బద్దలు కొట్టే సినిమా బాలీవుడ్ లో రాలేదు. నవంబర్ లో రిలీజ్ అయ్యే సింగం అగైన్ లేదా క్రిస్మస్ కు రిలీజ్ అవుతున్న అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ లాంటి చిత్రాలు ఫైటర్ ఓపెనింగ్స్ ను బీట్ చేస్తాయి అనుకున్నారంతా. ఇప్పుడు ఏమైంది అంటే ప్రభాస్ నటిస్తున్న కల్కికి సడన్ గా నార్త్ సైడ్ క్రేజ్ వచ్చింది. ఒకవైపు రెబల్ స్టార్ నటిస్తుండటం, మరోవైపు అక్కడి టాప్ హీరోయిన్ దీపిక హీరోయిన్ కావటం, లెజెండ్ అమితాబ్ కీలక పాత్రలో కనిపిస్తూ ఉండటంతో కల్కికి నార్త్ సైడ్ సడన్ గా క్రేజ్ పెరిగింది. టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కల్కికి సడన్ గా క్రేజ్ రావడంతో ఫైటర్ ఫస్ట్ డే రికార్డ్స్ డేంజర్ లో పడ్డాయి. ఈ సినిమా తొలి రోజు 25 కోట్ల వసూళ్లను అందుకుంది. కల్కి తీరు చూస్తుంటే ఫైటర్ ఫస్ట్ డే కలెక్షన్స్ బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి అక్కడి ట్రేడ్ వర్గాలు. అదే జరిగితే మాత్రం హృతిక్ ను బీట్ చేసిన హీరోగా ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు పడుతుంది. దేవరతో ఎన్టీఆర్ తిరిగి వస్తున్నాడు. అందుకు సంబంధించిన కౌంట్ డౌన్ ను ఆల్రెడీ టైగర్ ఫ్యాన్స్ స్టార్ట్ చేసేశారు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన చిత్రాలు వేరు, దేవర వేరు. అందుకే ఎప్పుడో సెప్టెంబర్లో మూవీ రిలీజ్ ఉన్నా ఇప్పటి నుంచే డేట్ ను కౌంట్ పెట్టుకుంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఇంతకీ దేవర స్పెషాలిటీ ఏంటి? చరణ్ తో కలిసి ఎన్టీఆర్ స్టెప్ వేస్తే ఆస్కార్ వేదికే ఊగిపోయింది. తెలుగు సినిమాకు మొదటిసారి ఆస్కార్ అంది వచ్చింది. అలాంటి హీరో నటిస్తున్న సోలో ఫిల్మ్ దాదాపు 6 ఏళ్ల తరువాత రిలీజ్ అవుతోంది అంటే చిన్న విషయం కాదు. ఫ్యాన్స్ ఎంత ఆకలిగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. అందుకే కొరటాల దేవర మూవీని మామూలుగా చూపించడం లేదు. త్రిబుల్ తో ఎన్టీఆర్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందివచ్చినా ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని వారు ఇంతకాలం ఏం మిస్ అయ్యారో అవన్నీ కూడా బాగా దట్టించాడట. అందులో ముఖ్యంగా డాన్స్ నెంబర్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడట. ఈసారి టైగర్ వేసే స్టెప్పులకు పాన్ ఇండియా షేక్ కావలసిందే అంటున్నాడు కొరటాల. ఆ బాధ్యతను అనిరుద్ కు అప్పగించాడు కొరటాల. ఇప్పటి వరకు దేవర నుంచి ఒకే ఒక సాంగ్ వచ్చింది. కానీ రాబోయే రోజుల్లో రిలీజ్ అయ్యే సింగిల్స్ మాత్రం ఫ్యాన్స్ కు పూనకాలు తీసుకొస్తాయట. ముఖ్యంగా సినిమాలో 2 పాటలకు ఎన్టీఆర్ వేసే స్టెప్పులు అదిరిపోనున్నాయట. వాటిని త్వరలోనే తెరకెక్కించబోతున్నారట. ఇప్పటికే థాయిలాండ్ లో జాన్వీ తారక్ పై ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ ను కంప్లీట్ చేశాడు కొరటాల. బాలీవుడ్ హీరోలు పూర్తిగా సౌత్ మాయలో పడిపోయారు. ఇప్పటికే పెద్ద ఎత్తున దక్షిణాది దర్శకులకు అవకాశాలు ఇస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ విషయంలోనూ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. బాలీవుడ్ హీరో సౌత్ హీరోయిన్ కాంబినేషన్ కు బాగా ఇంపార్టెన్స్ పెరిగింది. బాలీవుడ్ హీరో సౌత్ హీరోయిన్ ట్రెండ్ ఇండియన్ సినిమాలో ఎప్పటి నుంచో కనిపిస్తున్నదే. ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ రిపీట్ అవుతోంది. సౌత్ లో పాపులర్ హీరోయిన్స్ గా వెలుగుతున్న రష్మిక, శ్రీలీల, సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇప్పుడు బీ టౌన్ లో బిజీగా మారిపోయారు. అందుకు కారణం ఈ నార్త్ సౌత్ ట్రెండ్. ఆల్రెడీ రష్మిక బీ టౌన్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. చావా, సికిందర్, యానిమల్ సీక్వెల్ లాంటి చిత్రాలతో పాటు ఇప్పుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి హర్రర్ కామెడీ మూవీ చేసేందుకు సిద్ధమవుతోంది రష్మిక. ఇక నిన్నటి వరకు టాలీవుడ్ లో బిజీగా కనిపించిన శ్రీలీల ఇప్పుడు గేరు మార్చింది. బాలీవుడ్ డ్రీమ్స్ కంటోంది. కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కే చిత్రంలో హీరోయిన్ గా కనిపించబోతోంది. ఆమెకు ఇదే మొదటి హిందీ చిత్రం. ఇక సాయి పల్లవి ఆల్రెడీ బాలీవుడ్ లో 2 సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి రణ్బీర్ తో కలిసి రామాయణం కాగా మరొకటి అమీర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న చిత్రం. మహానటి కీర్తి సురేష్ కూడా బేబీ జాన్ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ జర్నీ స్టార్ట్ చేస్తోంది. హిట్ మీద హిట్ ఇచ్చే డైరెక్టర్ కు సినిమాల మీద సినిమాలు ఇచ్చేందుకు హీరోలకు ఏ అభ్యంతరం ఉండదు. అందుకే రెండోసారి, మూడోసారి తర్వాత 4వసారి అంటున్నారు. అలా 4వసారి చేతులు కలుపుతున్న హీరోలు, దర్శకులను ఇప్పుడు చూద్దాం. ఆర్యతో తన కెరీర్ ను మలుపు తిప్పిన సుకుమార్ అంటే అల్లు అర్జున్ కు ఎంతో అభిమానం. అందుకే ఆర్య 2లో నటించాడు. కొంత గ్యాప్ తీసుకుని పుష్పతో సెన్సేషన్ సృష్టించారు. ఇప్పుడు పుష్ప సీక్వెల్ తో పాన్ వరల్డ్ ను షేక్ చేస్తామంటున్నారు. అలవైకుంఠపురంతో హ్యాట్రిక్ కొట్టారు అల్లు అర్జున్, త్రివిక్రమ్. జులైతో సూపర్ హిట్, సన్ ఆఫ్ సత్యమూర్తితో బ్లాక్ బస్టర్, అలవైకుంఠపురంతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన కాంబినేషన్ ఇది. ఇప్పుడు 4వసారి వీరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. పుష్ప సీక్వెల్ రిలీజ్ అయిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక బోయపాటి, బాలయ్య కాంబినేషన్ గురించి తెలిసిందే.
సింహాతో మొదలైంది, లెజెండ్ తో బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది. అఖండతో వీరి కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఇప్పుడు ముచ్చటగా 4వ సారి అనేశారు. త్వరలో అఖండ 2తో తిరిగొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హిట్ సూపర్ హిట్ కాంబినేషన్స్ లిస్ట్ తీస్తే అందులో వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కూడా ఉంటుంది. ఇప్పటికే F2, F3 చిత్రాలు చేశారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ తో యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నారు. జులై నుంచే షూటింగ్ స్టార్ట్ కానుంది. ఆ తరువాత F4 కోసం సేమ్ కాంబినేషన్ రిపీట్ కానుందని సమాచారం.